సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. ఖుషి ఫిలిం, ధోని, ఆర్య, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇలాంటి సూపర్ డూపర్ హిట్ ఫిలిమ్స్ ఎన్నో చేశారు. I come into the field, I feel that this was a field which was handled by legends. ఎవ్రీ డే ఎవ్రీ ఫిలిం ప్రతిదీ కూడా న్యూ టాస్కే. రియలీ ఎవ్రీడే అడ్వెంచరస్. మీ ముందు ఏం ఉండిపోతుందో తెలియదు. ఆ మార్నింగ్ వచ్చి మనం ఆ లొకేషన్లో దిగినప్పుడు వీ డోంట్ నో వాట్ వీఆర్ గోయింగ్ టు ఫేస్. ట్రైన్ వెళ్తూ ఉంటుంది కానీ ట్రైన్లో లోపల షాట్ చూపిస్తారు. ట్రైన్ మూవ్ అవుతూ ఉంటే విండోస్ దగ్గర నుండి షార్ట్స్ చూపిస్తూ ఉంటారు. బయట వచ్చేసేటప్పటికి ఆ గ్రీనరీ అండ్ ఆ లొకేషన్ అంతా కూడా అవుతుంది. సార్ ఇది ఎలా సార్? అది ఏమైనా చీటింగ్ షాట్? జస్ట్ గివ్ అ ఫీల్ దట్ యు ఆర్ ట్రావెలింగ్ బట్ యాక్చువల్లీ విల్ బి stop the train and taking the shots. సో సినిమాటోగ్రఫర్ కూడా బిఫోర్గా స్టోరీ వింటారా? ప్రీ ప్రొడక్షన్ నుంచి ఉంటారు. డైరెక్టర్ కూడా ట్రావెల్ అవుతారు. దే డిసైడ్ టుగెదర్ అబౌట్ ద ఫిలిం. దే టాక్ అ లాట్ అబౌట్ ద లుక్స్ ఆఫ్ ఇట్, ఫ్రేమింగ్స్ ఆఫ్ ఇట్, హౌ ఇట్ హ్యాస్ టు బి ప్రెసెంటెడ్. సార్ ఎక్కువగా మీరు ఏ కెమెరాస్ని లైక్ చేస్తారు? Even read a lot of cameras came, Sony came, everything came, but somewhere I see Arri is they are very slow in the race. సో అతడు కూడా సార్ అది చాలా బాగుంటుంది. సార్ నిజంగా గార్డెన్ రియల్ గార్డెనా? I won't tell. They both reveal their love, which is a lead to a song, but beautifully performed, choreographed scene, that one. I love it. సార్ అతడు క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా బాగుంటుంది. సో అది ఎలా సార్ చేశారు? ఆల్రెడీ వీ డిసైడెడ్ ఏ సీక్వెన్స్కి ఏం ఎక్కడ పేలిపోతుంది అన్నీ చేసి, యూజువలీ వాట్ హ్యాపెన్స్ ఇస్ అది అందరికీ ఉన్న కసి అది. ఫుడ్ ఏం తింటారు? I eat a lot of biryani. తింటే పొట్టొస్తుందండి. మొన్నే అమ్మా మీ అన్నయ్య గారు పని మీద గోవాకని వెళ్ళాడు. అయ్యో అల్లాడిపోతున్నాడమ్మా, మామూలు ప్రాణం కాదమ్మా. Why did your last relationship end? I never started that bitch. హలో గుహన్ సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హాయ్. ఎలా ఉన్నారు? గుడ్, వెరీ గుడ్. సార్ మీరు అనుకుంటున్నారు కదా ఏంటి వీళ్ళు ఫ్రేమ్స్ ఇలాగా ఇంకా సెట్ చేస్తున్నారు అన్న థాట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా? ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నాకు ఈ పాటకి బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది ఏంటి అన్ని సైడ్ రన్ అవుతూనే ఉంటాయి. సరే మా వాళ్ళకి తెలియక సార్ కొంచెం లెఫ్ట్ కొంచెం రైట్ ఫ్రేమ్ ఓకేనా మాట్లాడుకుంటున్నారు. బట్ వేరే దారి లేదు. ఎక్కడ వెళ్తా అన్ని ప్రొఫెషన్లో ఉన్న పీపుల్కి అదే ఇష్యూ. ఇంకా అలానే ఉంటాయి. సూపర్. యు సీ వరల్డ్ త్రూ దట్ ఐ ఓన్లీ. అంతే సార్. ఫస్ట్ 2003 నుండి స్టార్ట్ అయిందా మీ జర్నీ? నాది ఐ థింక్ ఫ్రమ్ 2001 2001 మేబీ యూ కెన్ సే 99 నుంచి యాక్చువల్లీ కిక్ ఆఫ్ అయింది. ఓకే, 1999 నుంచి. సూపర్. సో తమిళనాడు వాటప్ అండ్ బోర్న్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఎవ్రీథింగ్. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? వీఆర్ ఫ్రమ్ అ వెరీ సినిమా అంటే ఏంటిని కూడా తెలియదు అలాంటి ఒక ఫ్యామిలీ. ఓన్లీ మై మదర్కి మొత్తం షీ లైక్స్ లాట్ ఆఫ్ దట్ ఓల్డ్ ఫిలిమ్స్. షీ ఈస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆల్ ద ఫిలిమ్స్. ఫాదర్ వాజ్ అ గవర్నమెంట్ సర్వెంట్ అండ్ మై బ్రదర్ ఇస్ an artist. He wanted to become a director, so he joined K. Balachandar. That's how we got introduced to cinema. ఓకే. సినిమా అంటే అది చెన్నైలోనే ఉంది, అక్కడే తీస్తారు. సో వీ స్టార్టెడ్ సీయింగ్ ఆల్ ద ఆర్టిస్ట్ షూట్ అన్నీ జరగడం మొదలైంది. సో వన్స్ బ్రదర్ లోపల వెళ్ళంగానే ఫర్ మీ అండ్ ఆల్ ఇట్స్ లైక్ అ గేట్ ఓపెన్డ్, అనదర్ వరల్డ్కి ఓపెన్ అయినట్టు. ఓకే ఓకే ఓకే. అదర్వైజ్ యాక్చువల్లీ ఐ డిడ్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. ఓ మై గాడ్. ఇప్పుడు సినిమాటోగ్రఫర్ అవ్వకపోయి ఉంటే మెకానికల్ ఇంజనీర్ అయ్యే ఉండేవాళ్ళు. ఎక్కడ మెకానికల్ ఇంజనీర్, ఎక్కడో సమ్ మఫ్సల్ ఏరియాలో సూపర్వైజర్గా ఏదో ఒక మిల్లులో పని చేసుకుని లైఫ్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ డ్రాస్టిక్. ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్. సూపర్. సో ఏదైనా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక తెలియని ఒక వేలోకి వచ్చారు. ఇప్పుడు అది ప్యాషనేట్ అయిపోయి ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. ఎస్. అండ్ ఫ్రమ్ బిగినింగ్ ఓన్లీ స్కూల్ డేస్ నుంచే వన్ థింగ్ షూర్ ఐ థాట్, ఒకటి నా ఫాదర్ లాగా 9 to 5 జాబ్లో వెళ్ళకూడదు. అండ్
ఐ వాంటెడ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఓకే. స్కూల్ రోజులో కూడా అది కొంచెం ఫాలో చేస్తూనే ఉంటాను. ఈవెన్ మై టాపిక్స్ ఐ టాక్ విత్ మై క్రియేటివిటీ. ఫ్రెండ్స్. కొంచెం క్రియేటివ్ సైడ్ ఐ లైక్. సూపర్. సో మొత్తానికి మేనిఫెస్ట్ స్ట్రాంగ్గా చేశారు సార్ మీరు, ఏదైనా క్రియేటివ్గా ఉండాలని. కానీ ఎవ్రీ డే ఎవ్రీ ఫిలిం ప్రతిదీ కూడా న్యూ టాస్కే. ఎవ్రీ డే ఇస్ న్యూ. దట్స్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ ద ఫీల్డ్లో. రియలీ ఎవ్రీ డే అడ్వెంచరస్. మీ ముందు ఏం ఉండిపోతుందో తెలియదు. ఆ మార్నింగ్ వచ్చి మనం ఆ లొకేషన్లో దిగినప్పుడు వీ డోంట్ నో వాట్ వీఆర్ గోయింగ్ టు ఫేస్. సో దాన్ని రియలీ అడ్వెంచరస్. అండ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ద డ్రీమ్స్లో, వెన్ వీ వర్ 4th 5th అలా చదివినప్పుడు అవర్ ఏరియా వాస్ ఇన్ చెన్నై. సో వేర్ యూనో కొంచెం కంజెస్టెడ్ ఏరియా అది. సో మై మదర్ అండ్ ఫాదర్ వేర్ వెరీ పర్టికులర్. ఏంటంటే వీళ్ళు ఫ్రెండ్షిప్స్ అన్ని తేడా రావచ్చు, ఇలాంటి ఇదన్నీ ఉండొచ్చు. దే టుక్ అస్ టు లైబ్రరీస్. సో నేను నా బ్రదర్ అందరూ చిన్నప్పటి నుంచి వీఆర్ ఆల్ గుడ్ రీడర్స్, బుక్ రీడింగ్. బట్ ఐ థింక్ దట్ ఈస్ ద బేస్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ క్రియేటివిటీ కానీ వాట్ ఎవర్ వీ వాంటెడ్ టు డూ, బేస్ ఉంది అక్కడ దొరికింది విత్ లిటరేచర్. సూపర్. ఏదైనా ఆ టైంలో పేరెంట్స్ వాళ్ళ విజన్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆ టైం పేరెంట్స్ అంతా కూడా. కానీ ఆ డేస్ మళ్ళీ రావు సార్. ఆ ఎథికల్ వాల్యూస్ కానీ, ఆ రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఫ్యామిలీ అటాచ్మెంట్స్ కానీ, ఆ బాండింగ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా 100% ఎఫర్ట్స్ అంతా కూడా పిల్లల మీదే ఉండేది పేరెంట్స్కి. ఆ టైంలో ఫోన్, ఈ డిజిటల్ మీడియా, ఈ ట్రెండీ ఇవి ఉండేవి కాదు. సూపర్. అండ్ సార్ సినిమాటోగ్రఫర్ అనగానే ఇప్పుడు నవ్వే డేస్లో మ్యారేజెస్ చేసే ఫోటోగ్రాఫర్స్ కూడా సినిమాటోగ్రఫర్స్ అయిపోతున్నారు, ఓపెన్గా మాట్లాడాలి అంటే కదా. సో చాలామంది అలా అనుకుంటూ ఉంటారు. కానీ బేసిక్ థింగ్ ఏంటి, దీనికి ఎలాంటి సబ్జెక్ట్ ఉండాలి, దీనికంటూ ఎలాంటి విజన్ ఉండాలి సినిమాటోగ్రఫర్కి? బేసిక్లీ వన్ థింగ్ ఈస్ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్, వెల్కమింగ్ థింగ్ దట్ అందరికీ ఇలాంటి ఒక ఛాన్స్ దొరకడం. ఒక మ్యారేజ్ చేసిన ఒక కుర్రాడికి ఈ కెన్ వెదర్ బాయ్ ఆర్ అ గర్ల్, దే కెన్ ఎంటర్ ఇన్ టు సినిమాటోగ్రఫీ. ఆ డోర్ బాగా ఓపెన్ అయిపోయింది. దట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వన్స్ మన లోపల రాగానే వీ షుడ్ అండర్స్టాండ్ ఇన్ ద ఫీల్డ్ ఉంది కదా. when I come into the field, I feel that this was a field which was handled by legends. Marcus Bartley, elanti cameramans, Vincent garu, then P.C. Sriram sir, Santosh Shivan sir. You can it is a long list, and what a discipline they had. Ashok Mehta gurinchi cheptaru, when he used to come to the set, for example dance edo song tiyali, no choreographers, no dancers are allowed inside the set. He will finish the lighting, he completes. అది ఒక 2 days కూడా ఉండొచ్చు. అదాన్ని అయిన తర్వాత he will say, yeah, I'm ready. Then other people will enter into the set. And the discipline ఇదన్నీ ఉంది కదా. దాంతోపాటు we have the basic rules అన్నీ ఉంది. సో whoever comes, అది మ్యారేజ్ నుంచి రావచ్చు, ఎవరో జస్ట్ ఇంట్రెస్ట్లో రావచ్చు, జస్ట్ అవుట్ ఆఫ్ కాలేజ్ రావచ్చు, జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ ఈస్ ద బేసిక్స్. ఒక ట్రెడిషనల్ వేలో రూల్స్కి అలా ఇంపార్టెంట్ ఇచ్చి రూల్స్ తెలుసుకుని తర్వాత వాట్ ఎవర్ వే యూ వాంట్ టు బ్రేక్ ఇట్, దట్స్ ఆల్. సూపర్. కానీ సార్ మీ విజన్ కూడా హాఫ్ ప్లేస్ అంతా కూడా ఎంత వరస్ట్గా ఉన్నా కానీ ఆ ఆర్ట్ డిపార్ట్మెంట్ మీకు ఎక్కడ ఏది కావాలి ఆ ప్లేస్ని మాత్రం బ్యూటీగా చూపించే ఒకే ఒక్క క్రియేటర్ ఓన్లీ మీకు మాత్రమే ఉంటుంది సార్. వన్స్ మనం ఆ యాక్ట్ని రియల్గా చూసిన తర్వాత, ఆన్ ఎడిట్ అయిపోయేదంతా చూసిన తర్వాత, ఓ మై గాడ్ అసలు ఏమి డిఓపి చేశారా బాబ్రోయ్ అనిపిస్తూ ఉంటుంది కదా. అండ్ అలానే కాదు, వర్షంలో కానివ్వచ్చు, అండ్ ఫైటింగ్ సీక్వెన్సెస్ కానీ, అండ్ చిన్న చిన్న రోడ్స్ మీద చేసే సీక్వెన్సెస్ కానీ, ఇవన్నీ కూడా ఎలా సార్ అది? when it is actually real challenge comes from the real locations la unnadu. For example, if the place is beautiful, fine, otherwise what kind of look we are going to take it, adu real la తీసుకురావడం, it's a big challenge. Whereas set lo okati beauty undi, when we are working with an art director and others, no, it becomes a team effort. Sometimes it might be output from me, output from an art director. A combined effort brings that visuals forward.
సూపర్. అండ్ ఖుషి ఫిలిం, Mm. ధోని, ఆర్య Mm. అండ్ దూకుడు, ఇలాంటి నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, Mm. ఇలాంటి సూపర్ డూపర్ హిట్ ఫిలిమ్స్ ఎన్నో చేశారు తెలుగులో. Mm. అండ్ ఖుషి నుంచి మాట్లాడదాం. Mm. ఐ థింక్ సో అది హీరోస్ కానివ్వచ్చు, హీరోయిన్స్ కానీ, అంటే ఒక్కొక్క హీరో స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది Mm. కదా. వాళ్ళది ప్రొఫైల్స్ కానివ్వచ్చు, రైట్ ప్రొఫైల్, లెఫ్ట్ ప్రొఫైల్, లేకపోతే ఈ యాంగిల్స్. సో వాళ్ళకి ప్రాపర్ కెమెరా ఫేసింగ్ అనేది ఒక్కొక్క యాక్టర్ది ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది. Mm. సో అలా మీరు అబ్జర్వ్ చేసిన యాక్టర్స్ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు కెమెరాస్ బిఫోర్, లైక్ కెమెరా స్టార్ట్ అనగానే ఎలా చేస్తారు అని. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఖుషి ఇచ్చేసాను కదా. ఖుషి అప్పుడు పవన్ కళ్యాణ్ సార్కి హీఈస్ యాక్చువల్లీ వెన్ ఐ వెంట్ ఐ వాజ్ వెరీ అప్పుడే ఖుషి వాజ్ డన్ బై పిసి శ్రీరామ్ సార్. సో ఐ అసోసియేటెడ్ అండ్ దట్ ఫిల్మ్ ఓన్లీ brought me first to Telugu industry. And luckily what happened is during that film PC sir gave me a lot of clash work in that film. So he used to ask me to do the lighting, do the framing work, do the shoot. So when that time I was growing, so assistant ga chala experience ayindi, inka independent ga raledu. But when PC sir says and give that chance and he goes off, ఆ టైంలో if I don't have the cooperation of Pavan sir and all, it would have not been a possible. He should have a belief on me. And the belief beginning నుంచి దొరికింది. And Pavan sir, he's a technician basically. You know, when I was working with him, it is actually working with an actor as well as you're working with a director as well as you're working with a stunt choreographer. So he knows the framing, everything, what he has a vast knowledge about martial arts, how to do that. Lot of things on shoot he will say after the choreography also he will say that ఎవ్రీ something is missing, so he will create once I remember Kushil oka stick fight undi. A fight la he was just sitting near the camera and he is doing only the fingers in front of the lens, just some disturbance, but as a shot it came out very nice. You know, like that small things he'll do. And you know, he is also like set when you're talking he's a different person. When the camera starts, you don't know when he planned all the small nuances he used to add to the thing for the shot. So I used to enjoy a lot. And very much perfectionist. Like that when you come to Mahesh sir and all, Mahesh sir off the set, he's a very, you know, he jokes a lot and very silent. Even he walks, no, it's like all the energies will be down. ఓకే. You'll be seeing like somebody who's walking tired. What is this? What is in his mind? But once a shot la rangane, whether it is a fearful or thing, whatever it is, you can see the drastic amount of power he is putting into the shot. So like that NTR sir, so junior NTR sir. జూనియర్ ఇండియా. So all these people had this, you know, off frame one and on frame one kind of personality, which really, it actually strikes you a lot. ఓకే. సో జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఆఫ్ కెమెరాకి ఆన్ కెమెరాకి వేరియేషన్స్ ఎలా ఉంటాయి? ఆయనకి యాక్చువల్లీ పర్ఫార్మెన్స్ గురించి ఓకే, అదర్వైజ్ హిస్ ఎనర్జీ లెవెల్ ఇస్ సేమ్ ఆన్ బోత్ సైడ్స్. ఆయన ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ స్క్రీన్ అయినా ఉండొచ్చు, ఆన్ స్క్రీన్ అయినా ఉండొచ్చు, హీ విల్ బి లైక్, యు నో, బ్లాస్టింగ్ ఓన్లీ. ఓకే. That will be like energy complete. Parata, if you want to parata, immediate he will give you that loud noise, everything. Very open kind of personality he is. జూనియర్ ఎన్టీఆర్. Yeah. జూనియర్ ఎన్టీఆర్ గారిది ఏ ఫిలిం చేశారు సార్? నేను బాద్షా. బాద్షా. Yeah. సూపర్. And in fact when I worked with Kalyan Ram sir, I directed 118, I think. 118. Yeah. 118 appudu he was the first person to, other than the crew, he saw the whole film in the edit room, and he was the one first gave us that energy. Oh my. Came out, hugged and said it's a fantastic film. He praised a lot, he talked about the film a lot, which really gave a big boost before the release, no? That boost was fantastic. సూపర్.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అండ్ దూకుడు మహేష్ బాబు గారు అండ్ వెంకటేష్ గారు సూపర్ స్టార్. అండ్ వెంకటేష్ గారు ఇట్స్ ఏ ఫ్యామిలీ స్టార్. అండ్ సో వాళ్ళది ఎలా ఉండేది మహేష్ బాబు గారిది యాక్టింగ్? సో కంప్లీట్గా మహేష్ బాబు గారు ఆన్ కెమెరాకి ఆఫ్ కెమెరా ఫుల్ జోక్స్ ఉంటుంది అండ్ సెటారికల్ ఉంటుంది, చాలా ఫన్ ఉంటుంది మహేష్ బాబు గారితో అంటుంటాం. బట్ మాకు ఆన్ కెమెరాకి వచ్చేసేటప్పటికి వెరీ సైలెంట్ పర్సన్గా బయటకు కనిపిస్తూ ఉంటారు. సో అతనిది కెమెరా వైడ్ ఎలా ఉంటుంది అండ్ పర్సనాలిటీ ఎలా ఉంటుంది? అదే పర్సనాలిటీ లైక్ ఈజ్ లైక్ హీ ఎంజాయ్స్ ఎవ్రీ వన్స్ ఇన్ ద సెట్. ఓకే, ఒక చిన్న మాటలు అది ఆర్టిస్ట్ అని చెప్తా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హీ విల్ ఎంజాయ్ ద హోల్ సెట్. ఆల్ ఆర్ ఫ్రెండ్స్ ఫర్ హిమ్ అండ్ హీ డజంట్ హ్యావ్ ఎనీ షూటింగ్ అప్పుడు ప్రెషర్స్ పెట్టుకోరు ఆయన. ఇమాజిన్ సీతమ్మ ఒకట్ల టైంలో వెన్ వీఆర్ షూటింగ్ విత్ మహేష్ దూకుడు అయినా సరే ఏదైనా సరే, ఈవెన్ వెన్ మహేష్ ఇస్ దెర్ ఆర్ టైమ్స్ వెన్ we will get Brahmanandam garu only for 2 hours. We'll be getting another artist only for 2 hours. We might have Mahesh's shots, some more shots will be there. But he was, like never a single day that he said, naadi complete chesi pampicheyandi. Adanni em undadu. You have to, you can forget that a hero is sitting in the set. Mana other shots ani peaceful ga cheskuni, then we can come to his shot. You can see particularly he won't have any mood swings on the set. Maybe he believes that he doesn't want anything to affect the mood of the scene. Ala anukuntaremo teladu, but he is not a person who reacts for everything. Super. Venkatesh garu he is when you are with him you will learn this our what is that mythology about God and ni matladtaru. Then when it comes to work, his eyes will be in front of camera, will be there, but his other eyes, virtual eyes, will be everywhere, from the camera, on the background, everything, because since he is coming from a production background, from childhood he is seen his father, everybody, so he is a man who knows all the crafts. Okay. So when he is in the front of the camera, he will say that background artist, now he will overlap the particular action. You have to careful with this, that, and production timing chuskuntaru. Short delay adanni avakudadu. So he is a man of very disciplined man. Time la jaragali. So he thinks about the producer. Everything connects to the final output on the about the money, everything he thinks. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిది జల్సా ఫిలిం కూడా చేశారు. Yeah. జల్సా కూడా చాలా బాగుంటుంది. ఇలియానా గారు అండ్ తెలుగులో ఐ థింక్ ఆఫ్టర్ జల్సా తర్వాత మళ్ళీ ఇలియానా గారు రాలేదు. I think తెలుగులో అయితే జల్సా ఇలియానా గారిది లాస్ట్. సో అది ఆ సిచ్యువేషన్స్ కానీ అవి కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ సో ఇలియానా గారిది అంటే లైక్ కెమెరా ఫ్రేమింగ్ ఇదంతా ఎలా ఉండేది? See, Ileana is like when I've never felt ఏదో ఒక స్కూల్ గర్ల్ చూసినట్టే ఉంటుంది నాకు. చిన్న అమ్మాయిలా ఉంటుంది అండ్ వెరీ like she'll adapt to the scene very easily. ఒక చిన్న స్కూల్ లైక్ కాలేజ్ టీన్ గర్ల్ యాక్టింగ్ లాగానే ఉంటుంది. వెరీ సిన్సియర్ గర్ల్. సూపర్. అండ్ ఆర్య, అల్లు అర్జున్ గారు. లేదు, అది ఇట్స్ నాట్ డన్ బై మీ. దిస్ ఇస్ తమిళ్ ఒక ఫిలిం వచ్చింది, మాధవన్. ఓ అచ్చా. సార్ మాధవన్ గారు ఆల్సో ఇట్స్ లెజెండరీ యాక్టర్. మాధవన్ సార్ అసలు ఆల్ టైమ్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళీ ఆల్ టైమ్ ఫేవరెట్స్. సఖీ అండ్ చెల్లి, దీస్ ఫిలిమ్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ కదా. అండ్ మాధవన్ గారితో కూడా మీరు అసిస్టెంట్ ఐ వర్క్డ్ ఫర్ ఆర్య తమిళ్. ఓకే. అండ్ ఆల్సో వెన్ ఐ వాజ్ విత్ పీజీ సార్, ఓకే, అప్పుడు సఖీ అప్పుడే జరిగింది. సో వీ ఆల్ యూస్ టు ట్రావెల్ టుగెదర్. ట్రైన్లో వెళ్ళినప్పుడు హీఈస్ అ ఫ్రెషనర్
అప్పుడే బట్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్. సమ్టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనీ సార్ అంటే ఎవరు మాట్లాడారు, బట్ ఈజ్ అ పర్సన్ హూ విల్ గో ఏదైనా ఐడియాస్ ఉంటా ఆయనతో మాట్లాడతారు. ఫర్ అ న్యూ కమర్ యూనో లైక్ అప్పుడు ఉన్న స్టేచర్కి, బట్ హీ యూజ్డ్ ఇట్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. సో ఈవెన్ వాట్ ఎవర్ ఇస్ ఐడియాస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ విల్ బి యూనో లైక్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అవును, వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. సూపర్. And in fact, what he did, that Rocket, he did that film, no? Nambi's story. That is really to get performance from foreign actors. Usually foreign actors దాని నుంచి పర్ఫార్మెన్స్ తీసుకున్నప్పుడు ఫర్ ఇండియన్ ఎమోషన్స్ వాళ్ళు చేసినప్పుడు ఓవర్ యాక్షన్ లాగా ఉంటుంది. బట్ ద వే హీ హ్యాండిల్డ్ ఇట్ వాస్ వెరీ ఫంటాస్టిక్. సూపర్. అండ్ అందరి ఫేవరెట్ ధోని ఫిలిం కూడా చేశారు కదా సార్? ఇది வந்து ప్రకాష్ రాజ్ డైరెక్టెడ్ ఆన్ ఫిలిం. ఇట్స్ స్మాల్ కొంచెం ఆర్టీ ఫిలిం. మనం పూరి జగన్నాథ్ గారు సన్ ఆకాష్ దట్ ఫిలిం ధోని. ఓకే 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 సార్. ఇప్పుడు కొన్ని సీన్స్ గురించి నాకు డౌట్స్. అంటే లైక్ ట్రైన్ వెళ్తూ ఉంటుంది కదా, కానీ ట్రైన్లో లోపల షాట్ చూపిస్తారు. ట్రైన్ మూవ్ అవుతూ ఉంటే విండోస్ దగ్గర నుండి షార్ట్స్ చూపిస్తూ ఉంటారు. అండ్ బయట వచ్చేసేటప్పటికి ఆ గ్రీనరీ అండ్ ఆ లొకేషన్ అంతా కూడా అవుతుంది. సార్ ఇది ఎలా సార్? అది ఏమైనా చీటింగ్ షాటా లేకపోతే రియల్గానే అది అసలు ఎలాగా క్యాప్చర్ చేస్తారు? It is basically a mixture of everything. Okay. So we used to do a lot of planning. Breakdown లోనే తెలిసిపోతుంది. Sometimes we use the CG for some shots. So some shots more of like you just give a feel that you are traveling, but actually we'll be stop the train and taking the shots. Okay. So majorly it differs a lot. Okay. A lot of variables come together to do those things. సూపర్. అండ్ అలానే మనకి ఫైటింగ్ సార్, ఫైటింగ్ అవుతూ ఉంటే మెయిన్ కెమెరా ఒకటే కదా ఫాలో అవుతుంది? ఎన్ని కెమెరాస్ ఫాలో అవుతాయి? That too also depends. A lot of variables are there. We used to have 3 cameras, 4 cameras. And appuduku ippuduku after digital came, nowadays we use a lot of cameras so that even for the actor, whatever the stunt they are doing, they don't have to do it again and again, take the risk again and again. So that you try to do it in one shot, try to get all the angles. సో అందుకని కెమెరాస్ ఎక్కువగా పెట్టి ఫాలో చేస్తుంటారు. Yes. ఓకే సార్, చాలా సినిమాటోగ్రఫీలో ఇది చాలా డిఫికల్ట్, ఇది మెయిన్ ఉండాలి అనే పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? Content story. Yes, whatever it is, that is the main support we get. సో సినిమాటోగ్రఫర్ కూడా బిఫోర్గా స్టోరీ వింటారా? Yes, very much. Lot of times actually you can say that cinematographer is the person who a lot of pre-production నుంచి ఉంటారు. డైరెక్టర్ కూడా ట్రావెల్ అవుతారు. They decide together about the film. They talk a lot about the looks of it, framings of it, how it has to be presented. అన్నీ ముందే ఫిక్స్ అయిపోతుంది. Okay. Nothing is spontaneous. Even a look, what you are seeing today, whether it is going to, we are going to follow a method of 80s style or 90s style. ఇప్పుడు మీరు lot of films are coming and period films are coming. Yes. సో అలాంటి ఫిలిమ్స్కి అప్రోచ్ వెళ్తున్నప్పుడు ఎలాంటి అప్రోచెస్ ఉండాలి? యాక్చువల్లీ చెప్పాలంటే మోర్ దెన్ ఎనీ అదర్ టెక్నీషియన్, సినిమాటోగ్రాఫర్ ఇస్ ద ఓన్లీ పర్సన్ ట్రావెల్స్ విత్ ద డైరెక్టర్ అ లాట్. చాలా ఎక్కువ టైం లొకేషన్ సెలెక్షన్ నుంచి వాట్ ఎవర్ వీఆర్ ప్లానింగ్, ఎవ్రీథింగ్ విత్ డిఓపి అండ్ డైరెక్టర్స్ టీమ్ వర్క్ హ్యాపెన్స్. సూపర్ సార్. అంటే ఇప్పుడు డ్రెస్సింగ్ ఏ కలర్ కాంబినేషన్ ఉండాలి అండ్ లొకేషన్స్ ఏ ఉండాలి, సో ఇవన్నీ కూడా సినిమాటోగ్రఫరే చూసుకుంటారు. ఎస్, కాస్ట్యూమ్ కలర్ నుంచి ఎవ్రీథింగ్. బట్ ద థింగ్ ఈజ్ అగైన్ ఇట్ ఈస్ మిక్సర్ ఆఫ్ ఐడియాస్. డైరెక్టర్కి మేబీ హీ వుడ్ హ్యావ్ థాట్ ఇన్ ద సీన్ ఇలా ప్రెసెంట్ చేయాలి అని ఉంటుంది. అప్పుడు వెన్ డిఓపి టెల్స్ లైక్ సార్ ఇఫ్ వీ కుడ్ డూ దిస్ ఇన్ దిస్ స్టైల్, దిస్ కలర్స్, if we go with this kind of tone,
to enhance. Sometimes a director will ask for a particular look. So how to derive that? What kind of costumes we need? So colors, everything. So we sit a lot with costume designers and everybody. We almost before shoot we come to a conclusion what kind of color palette we are going to follow. సూపర్. ఏ కలర్స్ డిఓపి గారు యాక్సెప్ట్ చేయరు? DOP is generally నాకు కాదు, బట్ వాట్ ఐ ఫౌండ్ ఇస్ వైట్ అంటే కొంచెం అందరూ భయపడతారు. అండ్ దెర్ వాజ్ అ మిత్, ఒక టైంలో వైట్ అంటే అన్కంట్రోలబుల్ అయిపోతుంది, సో వైట్ బర్న్ అయిపోతుంది, అలాంటి ఇదన్నీ ఉంటుంది. సో వైట్ మేజర్గా ఇట్ ఈస్ అ బిగ్ ట్రబుల్ యాక్చువల్లీ. బట్ నౌడేస్ వాట్ ఆల్ ద రాంగ్స్ ఆర్ బికమ్ రైట్. మనం ఇప్పుడు బర్న్ ఇస్ అ నీడెడ్ థింగ్. It enhances your mood or something. So nowadays it's not like that. Yeah. సార్ దీనికి ఏమైనా కోర్సెస్ ఉంటుందా సినిమాటోగ్రఫర్కి? సో ఫ్రేమింగ్స్ కోర్సెస్ కానివ్వచ్చు, సో అది ఏమైనా లెర్నింగ్ ఉంటుందా? లాట్ ఆఫ్ కోర్సెస్ ఆర్ దేర్. వరల్డ్ వైడ్ ఉంటుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది, ఇండియా లెవెల్లో ఉంటుంది. పూణే has produced a lot of fantastic DOPs like that. It is more of theoretical and creative everything, framings, they teach you compositions, everything. So basically they train you to trigger the mind. ఎలా చూడాలి, రూల్స్ ఏంటి, ఏం చేయాలి చేయకూడదు అన్నీ కూడా మాట్లాడతారు. ఓకే. సో ఎనీవన్ దట్ బేస్ ఇస్ నీడెడ్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ అ వెరీ హెల్ప్ఫుల్ థింగ్. ఓకే, సూపర్. Like an architect, no, you generally by experience constructing something and learning, then coming to that makes a lot of difference, no? Same thing happens. Yes, ఆల్మోస్ట్ ఐ థింక్ 1999 అంటే 2000 అంటే 26 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ మీకు సినిమాటోగ్రఫర్లో. సార్ అండ్ వన్ మోర్ థింగ్, అంటే సినిమాటోగ్రఫర్లో ఎక్కువగా బీచ్ వ్యూ అనగానే వైట్ డ్రెస్సెస్ వేసుకోమంటారు. వైట్ అంటే బీచ్ రిలేటెడ్ షూట్ అంటే కదా. ఇప్పుడు అన్ని దట్ ఈస్ ఆల్ చేంజ్ నౌ. ఇట్ ఈస్ మోర్ లైక్ దర్ ఈస్ నో పర్టికులర్ ఫిక్సేషన్ లేదు. సార్ ఎక్కువగా మీరు ఏ కెమెరాస్ని లైక్ చేస్తారు? కెమెరాస్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ ఆరీ, whatever Ariflex, those cameras, even Red, a lot of cameras came, Sony came, everything came, but somewhere I see Arri is they are very slow in the race, but they are very reliable. They almost get you near film experience. Yeah. సార్ ఆర్టిస్ట్లకి 2 hours వరకు ఒక షీట్ ఉంటుంది, 9 to 6 ఒక షీట్ ఉంటుంది, కాల్ షీట్ ఇలా ఉంటుంది. బట్ సినిమాటోగ్రఫర్కి అలా ఉండదు కదా. యాక్చువల్లీ DOPs are the only persons, they won't get a single minute break. Even between a shot, a director can relax, discuss with next shot content or whatever it is. But we are always getting ready for the next shot. Oh my always God. Getting ready for the next. లొకేషన్స్ చూసుకోవాలి, నెక్స్ట్ కాంటెంట్ చూసుకోవాలి, నెక్స్ట్ షార్ట్ చూసుకోవాలి, ఆర్టిస్టులు ఎవరో చూసుకోవాలి, కాంబినేషన్ ఎవరో చెక్ చేసుకోవాలి, ప్లేస్మెంట్ చెక్ చేసుకోవాలి, లైటింగ్ చెక్ చేసుకోవాలి కదా, కలర్ కాంబినేషన్స్ చెక్ చేసుకోవాలి. ఓ మై గాడ్. సార్ మైనర్ని కూడా మీరు చెక్ చేస్తారు కదా, ఇక్కడ 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 ఇలా ఉంది, ఇక్కడ ఇలా లేదు, ఐబ్రోకి ఇక్కడ పెన్సిల్ ఉంది, ఇక్కడ లేదు, సో హెయిర్ ఇలా ఇలా ఒక్క 1 single హెయిర్ ఇలా నిలబడింది. సో ఇంత పర్టికులర్ మైనర్ని కూడా అసలు 2 eyes తో ఆ లెన్స్లో ఉన్నదని ఎలా సార్ అది? ఎవ్రీథింగ్ విల్ గో ఇన్ టు ద మైండ్. మనం అబ్జర్వేషన్లోనే ఆర్టిస్ట్కి చిన్న చిన్న ఇదన్నీ ఉంటా కూడా అన్నీ తెలిసిపోతుంది. సెట్లో ఎవరు ఎలా ఉన్నా యాజ్ ఎ డిఓపి మాత్రం ఏ మైండ్లో ఎలాంటి టెన్షన్స్ వరీస్ లేకుండా మాత్రమే ఉండాలి. ఎవరు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ. బికాస్ దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ మీరు అన్ని షూట్ చేసిన తర్వాత యూ డోంట్ హ్యావ్ ద సెకండ్ ఛాన్స్ టు కరెక్ట్ ఇట్. వన్స్ బర్nt, దట్స్ ఆల్. లైఫ్ లాంగ్ వీ హ్యావ్ టు రిగ్రెట్ అబౌట్ ఇట్. ట్రూ. సార్ అసలు అంటే ఈ క్వశ్చన్ అడగకూడదు కానీ మీరు చెప్పేయాలి. సో మీ ఇనీషియల్ డేస్లో అంటే లైక్ 1999 ఆర్
అసిస్టెంట్ డిఓపిగా వర్క్ చేసేటప్పుడు మీ శాలరీ ఎలా ఉండేది? ఇప్పుడు ఒక ఫిలింకి మీరు ఎలా చార్జ్ చేస్తున్నారు? సాలరీ గురించి యాక్చువల్లీ ఇట్స్ అ నైస్ థింగ్ బికాస్ ఇట్ ఈస్ మై పర్సనల్ ఫీల్ దట్ వెన్ నేను అసిస్టెంట్గా జాయిన్ అయినప్పటి నుంచి టిల్ మై సెకండ్ ఫిలిం ఐ డెంట్ రియలైజ్ దట్ ఇట్ ఈస్ అ ప్రొఫెషన్ వేర్ యూ క్యాన్ గెట్ మనీ. నాకు ఫస్ట్ వెన్ ఐ వాజ్ అన్ అసిస్టెంట్ ఆల్మోస్ట్ 7 years అసిస్ట్ చేశాను. ఈ టైంలో వీ యూస్ టు గెట్ కన్వేయన్సెస్ ఆర్ నాట్ ఈవెన్ వీఆర్ నాట్ పెయిడ్ బిగ్. బట్ ఐ థింక్ దట్ టైమ్ జస్ట్ ఇమాజిన్ యూ గెట్ వాట్ ఎవర్ మనీ యూ వాంట్. ఎక్కడో మైండ్ సెటిల్ అయిపోతుంది కదా, ఎంత సేఫ్గా ఉన్నాం, మనం ఎందుకు ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్కి ఎందుకు వెళ్ళాలి అని ఒక మైండ్ వస్తే దట్ ఈస్ ద ఫాల్ వేర్ ఇట్ స్టార్ట్స్. బట్ ఆ టైంలో మై ఇంటెన్షన్ వాజ్ టు లెర్న్ ద క్రాఫ్ట్. ఒక కాలేజ్కి వెళ్తే ఎలా ఉంటుందో అలాగే. కాలేజ్ ఈజ్ నాట్ పేయింగ్ అస్ నో, వీఆర్ ఓన్లీ పేయింగ్ ద కాలేజ్ అండ్ లెర్నింగ్. సో అప్పుడు 7 years నేర్చుకున్నారు. 7 years. And the time not big money and all came. Basics we used to get conveyances and other things. Batas we used to get. That also not, particularly camera department doesn't get wages like other departments. So it is a small beta which will be used for your very basic needs. 1993, 94 ఆ టైంలో బేటాస్ ఉండేవి. Yes, even till it was there. Beta. ఇప్పుడు కూడా ఉంటుంది అది. But only thing what I'm saying is that is the period where it is not about the salary, it is about what we are learning, because that gave a base nunche tarvata independent cameraman. Today now I have a own house, I'm living comfortably. All those things are just because of those 7 years invested on the craft. Yeah, that passion. సార్ చాలా మంచిగా ఆన్సర్ ఇచ్చారు, కానీ ఫిగర్ మాత్రం చెప్పలేదు. See, now it varies depending on the dates and the heroes, budget of the film, everything designs. ఓకే, అంటే పర్టికులర్ బడ్జెట్ కాకుండా సో ఎలా క్రాఫ్ట్ అనేది పెరిగింది? ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రమ్ ద టైమ్ ఐ స్టార్టెడ్ యాజ్ అ ఇండిపెండెంట్ సినిమాటోగ్రాఫర్, నౌ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ ఆల్మోస్ట్ 10 times. సూపర్. బట్ actually in our country we are not paid actually for the content what we are doing. Whereas when you go observe the foreign countries, any job they are they charge hours basis le మాట్లాడతారు. వీక్లీ ఇన్ని అవర్స్ వర్క్ అలా మాట్లాడతారు. అది ఎలా ఉంటాయి సార్? అది ఎలా చార్జెస్ ఉంటాయి వీక్లీ? ఒక టాప్ డిఓపి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే అనుకోండి, పర్ డే ఐఎమ్ గోయింగ్ టు వర్క్ 8 hours. సో పర్ డే గివ్ మీ 5 lakhs 4 lakhs అలా ఉంటుంది. అది ఓకే, 5 lakhs 4 to 5 lakhs per day, 8 hours. Only 8 hours work. Yeah, I'm telling this is a very much variable thing, depends on the thing what we are doing. Okay. But it might be a very passionate small film. ఆ ఫిల్మ్కి వెళ్తున్నప్పుడు these things doesn't matter. When we are working in a big production, we spend lot of effort for that. ఆ టైంలో that payment is completely different. సూపర్, ఎక్సలెంట్ సార్. సార్, ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఏ యాక్టర్కి డిఓపిగా చేయాలని ఏమైనా ఉందా? అంటే వీళ్ళతో ఇంకా చేస్తే బాగుంటుంది తలైవా? See, actually what happens is ఒక ప్రొఫెషన్లో when we beginning glitches నుంచి, భయం నుంచి, when we learn the craft, when we are confident about the craft, then we go towards more matured. As the maturity goes, age also ascends. సో అప్పుడు ఒక టైంలో ఏమవుతుందంటే వీఆర్ లుక్డ్ సీనియర్ సినిమాటోగ్రాఫర్స్ లైక్ దట్. బట్ ఐ థింక్ ఇట్స్ అ మిత్. నా నమ్మకం, నాకు ఇప్పుడు ఐ వాంటెడ్ టు వర్క్ విత్ విజయ్ దేవరకొండ, నాని, ఆల్ ద న్యూ కమ్మర్స్ ఐ వాంట్ టు వర్క్. లైక్ ఎలా నేను స్టార్ట్ చేసినప్పుడు మహేష్ గారు అందరూ దే వర్ ఆల్ లైక్ అప్పుడే దే ఆర్ కమింగ్ ఇన్ దట్ ఒక బిగినింగ్ రైజింగ్ ఏరియాలో ఉన్నారు ఆ టైంలో. సో అలాంటి ఇప్పుడు వీళ్ళు కూడా ఉన్నారు. So I would love to work with Nani and all. I love a lot because the way he selects the scripts and everything. Yes. So all the newcomers are very good. Nani gar movie ki Hi Nana, I think so. మీరు ఏ మూవీకి చేశారు సార్? నాని ఇంకా నేను చేయలేదు. ఇంకా నాని గారిది చేయలేదు. దేవరకొండ, విజయ్ దేవరకొండ గారిది నో, ఇంకా చేయలేదు. సో అతడు కూడా సార్ అది చాలా బాగుంటుంది సార్. నిజంగా గాడ్ అని గుద్దేది రియల్ గాడేనా? I won't tell.
అండ్ ఇంకొక సీన్ కూడా చాలా చాలా బాగుంటుంది. అంటే లైక్ డోర్ ఓపెన్ అవుతుందా లేదా అని ఇక్కడ హీరోయిన్ చూస్తారు, అటు సైడ్ డోర్ ఓపెన్ అవుతుందా లేదా అని చెప్పి హీరో గారు చూస్తూ ఉంటారు. సార్ ఆ షార్ట్ ఎలా సార్ అది? డోర్ కర్టన్స్ గాలికి ఎగురుతూ ఉంటుంది. My favorite scene in the film, that one. Because that film slowly will transform into, they both reveal their love, which is a lead to a song, but beautifully performed, choreographed scene, that one. I love it. అండ్ ఇంకొకటి కూడా సార్, ఇప్పుడు అంటే మీరు ఎలా ఫాలో అయ్యి ఉంటారు అని ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. యాజ్ అ డిఓపి ఎలా చేస్తుంటారు అని. కంప్లీట్గా సాంగ్ ఉంటుంది, పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా సాంగ్. అది కంప్లీట్గా లోపల ఇంట్లోపలే అది అలాగా హౌస్ లోపలే టర్న్ అవుతూ సాంగ్ అంతా ఉంటుందన్నమాట. అది ఎలా సార్, అది ఎలా ఫాలో అవ్వడం? అంటే అప్పుడు స్టాండ్ ఉంటుందా, ఓన్లీ హ్యాండ్తోనే షూట్ చేస్తారా? అప్పుడు ఇంత ఎక్విప్మెంట్స్ అన్నీ రాలేదు. వీ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ హ్యాండ్ హెల్డ్ షాట్స్, స్టడీ క్యామ్స్ అదన్నీ ఉంటుంది అప్పుడు. ఓకే. బట్ దట్ హోల్ ఫిలిం ఐ ఫీల్ దట్ tried a lot of things for that film. Small experiments, framing wise, thought wise, chala undi. So it is like, that time Trivikram's second film, that one. So he was, that film, he came like a fast express. He wanted to achieve what he didn't achieve in the first film. If you see the film, first film will be a very small talky film. This film is a major action drama. It travels a lot. So he is very much adamant about the quality. He doesn't want to leave anything. And every time అతడు గురించి ఇప్పుడు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. I'm known as అతడు's DOP only, because it is basically Trivikram sir's push. సో ఆయనకి హీ ఇప్పుడు షార్ట్ చేసినప్పుడు హీ విల్ లుక్ అట్ మీ అండ్ విల్ సే సంథింగ్, ఐ కాంట్ సీ యువర్ సిగ్నేచర్ అంటారు, నార్మల్గా ఉంది అంటారు. దెన్ వీ విల్ ట్రై టు డూ సంథింగ్ ఎల్స్, అది నుంచి వేరేదో ఒకటి పుడుతుంది. సో లాట్ ఆఫ్ థింగ్స్, టెక్నికలీ ఆల్సో లాట్ ఆఫ్ థింగ్స్ వీ ట్రైడ్. ఇఫ్ త్రివిక్రమ్ వాజ్ నాట్ దేర్, అంత అడమెంట్గా లేకుండా అదన్నీ జరిగి ఉండదు. వీ షాట్ peacefully, we shot extensively, lot of creativity, no compromise at all. Okay. From everyone's side. Takes along chinna small jerk hosta kuda, we will go do one more. Whatever the shot, you want to do everything again. Still we did everything. ఓకే. సార్ అప్పుడున్న కెమెరాస్ టెక్నికల్గా ఇప్పుడున్న కెమెరాస్ అడ్వాన్స్డ్కి డిఫరెన్సెస్ ఏముంది? చాలా ఉంది కదా, బికాస్ దట్ టైమ్ ఇట్ వాస్ ఫిల్మ్. Completely changed into digital. Digital came like like a tufan laga వచ్చింది digital. Change over ఏమో fast గా జరిగిపోయింది. And but see, for a cinematographers, today's technology, digital is another step. So most of the time you can see the result on the set. Set లోనే మీకు తెలిసిపోతుంది whatever is happening. ముందులాగా we don't have to wait till the film has been printed. ఏదో ఎగ్జామ్ రాసి రిజల్ట్ వెయిట్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు you can see that. And we are shooting now a lot of real light situations, real ambience which we cannot shoot with film. అదన్నీ ఇప్పుడు we are doing a lot. Super. It has expanded, the visual medium expanded a lot. అవును. కానీ ఆఫ్టర్ ఫిలిం తర్వాత సార్ మా డిఓపి అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్ ఉంది అంటూ ఉంటారు. సో అలా మీకు ఆ ఫీల్ ఎలా అనిపిస్తుంది? దట్ ఈస్ ద డే ఆల్ వీఆర్ వర్కింగ్ ఫర్ కదా. అవును. సో ఎవ్రీ ఫిలిం రిలీజ్ అండ్ సీయింగ్ ద రిజల్ట్, ఒక షాట్ బాగుంది అని చెప్తా కూడా విల్ బి దట్ ద హోల్ ఫుల్ఫిల్మెంట్ అక్కడే వస్తుంది. సూపర్. అండ్ మహేష్ బాబు గారితో ఆల్మోస్ట్ 3 to 4 ఫిలిమ్స్ చేశారు. 5 ఫిలిమ్స్. అతడు అండ్ అతడు, సీతమ్మ ఒకట్ల సిరిమల్ల చెట్టు, ఆగడు దూకుడు. బాగుంది. ఆగడు దూకుడు. సూపర్ సార్. అండ్ సార్ అతడు క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా బాగుంటుంది, చాలా పెద్ద ఫైట్ కూడా, ఆ చర్చ్ దగ్గర అంతా కూడా. సో అది ఎలా సార్ చేశారు? యాక్చువల్లీ అతడు క్లైమాక్స్ వీ వర్ సీయింగ్ ఫర్ రియల్ లొకేషన్స్.
But real locations, particularly if you want a church and you want to really do a action film, అలా ఉన్నప్పుడు naturally you won't get that, and people might get hurt also. ఏంటి ఒక గాడ్ ప్లేస్లో వచ్చి ఇలా చేస్తున్నారు అని ఉంటుంది. సో వీ డిసైడెడ్ టు గో ఫర్ అ సెట్. పద్మాలయాలో ఆ సెట్ చేసాం. ఆ సెట్లో ఇప్పుడు చాలామంది చూసిన వాళ్ళకు ఇట్ విల్ బి లైక్ నార్మల్, బట్ ఆ సెట్లో లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్ ప్రీ ప్లాన్డ్. ఇప్పుడు వాల్స్లలో విత్ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ వాస్ దేర్. అప్పుడు ఆల్రెడీ పిల్లర్స్ లోపల బాంబ్స్ పెట్టడం, గన్ బుల్లెట్స్, గ్రౌండ్ ఫుల్ ఆఫ్ వుడ్ ఉంటుంది. ఫిలిం చేసినప్పుడు టాకీ జరుగుతున్నప్పుడు ఆల్రెడీ ఆ వుడ్ కింద అన్ని బాంబ్స్ ఉంటాయి. ఆల్రెడీ వీ డిసైడెడ్ ఏ సీక్వెన్స్కి ఎక్కడ పేలిపోతుంది అన్నీ చేసి. యూజువలీ వాట్ హ్యాపెన్స్ ఇస్ అది అందరికీ ఉన్న కసి అది. అప్పుడు அதுக்கு ముందు వరకు ఫిలిమ్స్లో வந்து వెన్ యూ వాంట్ టు షూట్ ఈ వాల్లో బుల్లెట్ పడాలి అంటే అప్పుడు వచ్చి అక్కడ వాల్ మీద ఒక బుల్లెట్ పెడతారు. పెట్టి అప్పుడు ఏదో ఆర్ట్ డిపార్ట్మెంట్లో వచ్చి అప్పుడు ప్రస్తుతానికి ఏదో చేస్తారు. బట్ ఇట్ విల్ ఆల్వేస్ లుక్ వెరీ అగ్లీ, రియల్గా ఉండదు. సో వాట్ వీ డిడ్ ఇస్ సెట్ కంప్లీషన్లో ఫినిషింగ్ అప్పుడే ఆల్రెడీ అదన్నీ లోపల ఇంజెక్ట్ చేసి దెన్ కంప్లీటెడ్ ద సెట్. ఇప్పుడు మనకు తెలుసు ఎక్కడెక్కడ ఉంటుంది ఏంటి, అది అవుట్పుట్ వైర్స్ అలా కన్సీల్డ్గా బయటకు ఉంటుంది. ఒక బాంబ్ పేలాలి, ఆ వైర్ కనెక్షన్ ఇస్తా చాలు, స్విచ్ ఆన్ చేస్తా పేలిపోతుంది. సో అలాంటి లాట్ ఆఫ్ థింగ్స్ వర్ ప్రీ ప్లాన్డ్, లైటింగ్ అయినా సరే. అండ్ దట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఫస్ట్ టైం వీ యూజ్డ్ 300-400 కెమెరాస్, ద టైమ్ ఫ్రీజ్ షార్ట్స్. 2 షాట్ తీసాం. ఆ 2 షార్ట్స్ టుక్ us 5 days. ఆల్ కెమెరా సెటప్ చేసి అదన్నీ అరేంజ్ చేసి అలైన్ చేసి. అండ్ పీటర్ హెయిన్ వాంటెడ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే, నాట్ అ రెగ్యులర్ షాట్. సో ఇట్ వాజ్ లైక్ వర్టికల్ సర్కిల్ ఉంటుంది. వర్టికల్ సర్కిల్ మీన్స్ ఎవ్రీ ఫ్రేమ్ మనం చెక్ చేయాలంటే ఎలా చెక్ చేయాలి, యూ హ్యావ్ టు గో టు ద టాప్. ఆ టాప్ నుంచి అంత ఫ్రేమ్ అప్పుడు వ్యూ ఫైండర్ కింద రాదు, యూ హ్యావ్ టు గో లిటరలీ సీ ద వ్యూ ఫైండర్ ఓన్లీ ఆ కెమెరాస్కి. సో ఆన్ ద కెమెరాస్లో యూ హ్యావ్ టు చెక్ ద ఫ్రేమింగ్ అండ్ ఆల్ ద ఫ్రేమ్స్ షుడ్ లుక్ అలైక్. చాలా పెద్ద టాస్క్ ఉంది అదన్నీ. వీ హ్యావ్ టు గో, అదికి ల్యాడర్ పెట్టి ల్యాడర్లో అది పైన వెళ్ళి అందులో ఒక క్రేన్ నుంచి మనం పైకి వచ్చి దెన్ వీ హ్యావ్ టు చెక్ ద ఫ్రేమ్. అన్ని ప్రెసిషన్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది షాట్, సో యూ హ్యావ్ 300 కెమెరాస్ అండ్ ద 300 కెమెరాస్ యూ హ్యావ్ టు చెక్ ఎవ్రీ కెమెరా 360 degrees. యా, సో అదన్నీ చెక్ చేసి వీ డిడ్. సో దట్ కైండ్ ఆఫ్ షార్ట్స్ వేర్ వెరీ న్యూ. అప్పుడు அதுக்கு ముందు జస్ట్ బాయ్స్లో ఒక షాట్ చేశారు, బాయ్స్ తర్వాత దీంట్లో వచ్చింది. అప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ టాక్డ్ అబౌట్ దట్. అండ్ ద హోల్ క్లైమాక్స్ ఐ విల్ టెల్ యూ, ఇట్ వాస్ షార్ట్ ఫర్ 26 days that time. Within a month of 30 days, 3 days were holidays, all the other days we shot. And almost everyone, Peter got hurt sometimes. అందరూ సెట్లో 1 month పని అయినప్పుడు అందరికీ మహేష్ గారికి 2-3 ఒకసారి ఫీవర్ వచ్చింది. సో త్రివిక్రమ్కి ఒకసారి. సో ఇట్ ఆల్ వెంట్, ఇట్స్ అ కంటిన్యూస్ షూట్ అనమాట. ఎవ్రీడే మార్నింగ్ నుంచి నైట్ 9 వరకు షూట్ అక్కడ. సో టీడియస్గా జరిగిన షూట్. బట్ ఓన్లీ థింగ్ వాట్ వీ ఎంజాయ్డ్ ఈస్ వీ బీన్ ట్రయింగ్ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్. అప్పుడే அந்த పర్టికులర్ ఇదిలో వీ యూస్డ్ మోషన్ కంట్రోల్ కెమెరా విచ్ వాజ్ నాట్ అవైలబుల్ అట్ దట్ టైమ్. ప్రసాద్లో ఒకే ఒక కెమెరా ఉంటుంది. దట్ కెమెరా ఓన్లీ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ కెమెరా ప్యానింగ్ ఒకటి, మోషన్ కంట్రోల్ ప్రోగ్రామ్ అయిపోతుంది. సో అలాంటి పెట్టుకుని అందులో వీ డిడ్ లేయర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ రన్ అవ్వాలి, వుడ్ అదన్నీ పగిలిపోతుంది అక్కడ, కంప్లీట్ బ్లాస్ట్ అనమాట. సో ఇదల్లా టేకన్ ఇన్ డిఫరెంట్ లేయర్స్. అప్పుడు కెమెరా కూడా ప్యాన్ అవ్వాలి కదా, ప్యాన్ అవ్వకుండా ఎవరైనా తీస్తారు లేయర్స్, బట్ ప్యాన్తో పాటు చేయాలి. సో అప్పుడు ఉన్నది ఒకే ఎక్విప్మెంట్, అదే ఎక్విప్మెంట్ దట్ యూస్ టు కమ్ ఫ్రమ్ ప్రసాద్స్, అందులోనే చేయాలి అంద మూమెంట్. సో వీ హ్యాడ్ కన్స్ట్రైన్స్, బట్ ఇన్ ద కన్స్ట్రైన్స్ వీ ట్రై టు బీ యాజ్ క్రియేటివ్ యాజ్ పాసిబుల్ on the climax fight. So it was a very, lot of things. We tried a 16mm camera for 500 frames. Up to only 16mm film camera we can do high speed. That high speed shot you can't see the visual. Appudu video outputs anni ledu.
సో వాట్ వి డిడ్ ఇస్ జిమ్మీ జిబ్లా అప్పుడు దే యూస్ టు హ్యావ్ లెన్స్ చూడడానికి ఒక కెమెరా పెడతారు, ఫోకస్ చూడటానికి. ఆ జిమ్మీ జిబ్ ఆపరేటర్ అది చూసి ఫోకస్ చేస్తారు. సో అలాంటి కెమెరాని కేబుల్లో పెట్టి అది వ్యూ ఫైండర్ లోపల ఇన్సర్ట్ చేస్తా. ఇప్పుడు అంత వ్యూ ఫైండర్ లో రఫ్లీ యూ కెన్ సీ ద ఫ్రేమ్, ఓకే, వాట్ ఈస్ గోయింగ్ టు కమ్. అంత ఫ్రేమ్ మన కింద మానిటర్ లో తీసుకొచ్చి మూమెంట్ షాట్స్ విత్ 16mm కెమెరా టర్న్ అవుతాయి, అన్నీ ఉంటుంది. సో మేబీ యూ కెన్ సే దట్ క్లైమాక్స్ షూట్ పరంగా చూస్తా ఆల్మోస్ట్ టెక్నికల్లీ లాట్ ఆఫ్ థింగ్స్ బీన్ ట్రైడ్ అండ్ ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ వీ డోంట్ వాంట్, అప్పుడు ఆ టైంలో ఓన్లీ కావాలన్న షార్ట్స్ సీజీకి వెళ్తాయి. సో వీ ఆల్వేస్ యాజ్ అ డిఓపీస్ వీ హ్యాడ్ అ ప్రాబ్లం, సీజీ షాట్కు నార్మల్ షాట్కు ఎప్పుడు తేడా వస్తాయి, కలర్స్ మ్యాచ్ అవ్వదు. సో వీ యూస్ టు ఆల్వేస్ క్రై ఫర్ దోస్ థింగ్స్, ఇదేంటి ఇది ఎప్పుడు సెట్ అవుతుంది. అప్పుడు అండ్ ద హోల్ క్లైమాక్స్ కేమ్ ఫర్ 25 minutes. ఓకే, సో 25 minutesలో అక్కడక్కడ షార్ట్ ఇస్తా, ద హోల్ థింగ్ విల్ బీ ఇన్ని ఎఫర్ట్ చేసి షూట్ చేసి అదన్నీ జంప్ అయిపోతాయి. సో వాట్ వీ డిడ్ ఇస్ ద హోల్ బంచ్, ఎడిటెడ్ బంచ్, వీ టుక్ ఇట్ టు సీజీ. సీజీలోనే కలర్ కరెక్ట్ చేసి అక్కడే ఐ సాట్ విత్ ద సీజీ పర్సన్. వీ డిడ్, ఇప్పుడు డిఐ ఉంది కదా, అండ్ ద డిఐ సిస్టంలో చేసాం. సో నౌ యూ సీ ద క్లైమాక్స్, దట్ ఈస్ అ హోల్ నెగటివ్ బీన్ బ్రాట్ అవుట్ ఆఫ్ ద సీజీ, వన్ స్ట్రీమ్ లైన్. ఓకే, సో అప్పుడు మేబీ దట్ ఈస్ ద ఫస్ట్ టైం దట్ ఎక్స్టెన్సివ్ థింగ్ వాజ్ గివెన్. ఓకే, సో ఇప్పటి వరకు మాకు తెలియలేదు. సో అతడులో క్లైమాక్స్లో ఇంత ఇది ఉంది. ఓ ఎక్సలెంట్ సార్. సార్ ఇప్పుడు అందరూ ఐఫోన్లో కూడా మూవీస్ షూట్ చేసేస్తున్నారు కెమెరాతో పని లేకుండా. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? డే బై డే ఇంప్రూవైజేషన్ జరుగుతూనే ఉంది, క్వాలిటీ ఈస్ బీన్ ఇంప్రూవ్డ్. సో ఐఫోన్లో షూట్ చేసి కొన్ని యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ద ఫిలిం వెన్ యూ వాంట్ టు గెట్ సంథింగ్ డిఫరెంట్ చేయొచ్చు. బట్ హోల్ ఫిలిం ఐఫోన్లో తీస్తా యూ కెన్ డూ సమ్ ఇండీ ఫిలిమ్స్, సెపరేట్ ఫిలిమ్స్, బట్ దట్ క్వాలిటీ ఈజ్ నాట్ yet for the projection. YouTube or any small screens, phones, adanni okay. But when it comes to projection, you will see the difference. Super. But still, it is some creative point where you can't take a regular camera inside, where it is impossible, you can use that. In fact, my first digital film, bigger film in Telugu is Gaganam. So Gaganam I did Nagarjuna sir and all. Yes. So that camera first time we used pen camera. And we used small cameras, digital appude red vademo. Adukku mundu Kamal sir the film digital, he was the one who first brought the digital that revolution. So Kamal film, then we did this Gaganam. Okay. Madhilo edo chinna films alli jarigindi, but one big artist believing on digital and coming, ఆ డెసిషన్ తీసుకోవడం పెద్ద విషయం, అది అప్పుడు జరిగింది. సో దట్ టైమ్ వీ ట్రైడ్ లాట్ ఆఫ్ స్మాల్ కెమెరా. సార్ ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత ఈ కలర్స్ కానీ విజువల్స్ కానీ అది ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? ఇట్ బికమ్ మోర్ అండ్ మోర్ ఈజీ నౌ. ఇప్పుడు ఇంకా క్రియేటివ్గా మనం పర్ఫెక్షన్కి రావడానికి చాలా స్కోప్స్ వచ్చింది ఇప్పుడు. సో ఇప్పుడు వర్క్ కొంచెం ప్రెషర్ తగ్గింది. ప్రెషర్ తగ్గింది, లాట్ ఆఫ్ డీటెయిల్స్. టుడే ఎక్స్పెక్టేషన్స్ ఆల్సో పెరిగిపోయింది. యూ కాంట్ జస్ట్ ఒక చిన్న లో క్వాలిటీలో ఎస్కేప్ అవ్వడం కష్టం. సో పీపుల్ ఆర్ సీయింగ్ ఎవ్రీథింగ్, పీపుల్ ఆర్ వాచింగ్ ఎవ్రీథింగ్. సో వీఆర్ ఆన్సరబుల్, అదన్నీ కరెక్ట్గా చేయాలి. విత్ డిజిటల్ వీఆర్ రీచింగ్ దట్ పర్ఫెక్షన్. సూపర్. ఆగడు ఇంట్రొడక్షన్ అది చెప్పారు కదా, ఒక్కసారి ఆగడు ఇంట్రొడక్షన్ సాంగ్ ఇన్ మై వర్క్, వాట్ ఎవర్ ఐ డిడ్, ఐ లైక్ దట్ సాంగ్ వెరీ మచ్. Visually it will be stunning. Prem Rakshit is the choreographer for that. And ikkad nunchi oka 6 hours travel to Bellary. We wanted to shoot in Bellary because rustic location. Jintal's factory is there, iron ore factory. మీరు అక్కడ వెళ్తా ఒక 1 kilometer ముందు నుంచి యు ఆర్ ఎంటరింగ్ దట్ జోన్ తెలిసిపోతుంది. బికాస్ ఎవ్రీథింగ్ విల్ బి లైక్ మెరూన్ రెడ్ అండ్ కాపర్ ఓర్ అండ్ ఐరన్ ఓర్ టోన్ வந்து ఇట్ విల్ బి ఎవ్రీవేర్. మన సాయిల్ అన్నిట్లో ఉంటుంది. ఫస్ట్ వీ డింట్ టేక్ ఇట్ సీరియస్లీ, వీ థాట్ ఇట్ ఈస్ అ రస్టిక్ లుక్. చాలా బాగుంది లుక్ అని అనుకుని అక్కడ వెళ్తూ కార్లోనే నేను ప్రేమ్ రక్షిత్ ఆల్మోస్ట్ స్టోరీ ప్రేమ్ రక్షిత్ వాస్ టెల్లింగ్ ఇది చేయాలి. సో వీ బీన్ నోటింగ్ డౌన్, ఆల్మోస్ట్ సీక్వెన్స్ సెట్ అయిపోయింది.
సో నాకు వచ్చిన ఐడియాస్, ఆయనకు వచ్చిన ఐడియాస్ అన్నీ కలిపి సాంగ్ ఇలాగే లుక్ ఉంటుంది అని ఒక బేసిక్ ఇది వచ్చింది. దెన్ వి వెంట్ టు స్టార్ట్ దర్. ఇప్పుడు అంత రగ్గినెస్ రావాలి, అంత ఫోర్స్ రావాలి అన్నప్పుడు వి థాట్ లాట్ ఆఫ్ డస్ట్ క్యాన్ హ్యాపన్. సో అప్పుడు డస్ట్ వీ యూస్ టు గెట్ దట్ పౌడర్ అండ్ ఆల్ వీ యూస్ టు టేక్ అండ్ గో. అక్కడ స్పాట్లో అయన్ ఓర్ ఉంది కాబట్టి వీ బీన్ షూటింగ్. ఇన్ఫ్యాక్ట్ మహేష్ గారు తప్ప వేరెవరు ఆ సాంగ్లో లిటరలీ వీ యూస్ టు టేక్ ద డస్ట్, పుట్ ఆన్ హిస్ షోల్డర్స్ అండ్ ఆల్. అండ్ ఐరన్ ఓర్ ఇస్ సో ఫైన్ పార్టికల్. మీరు షూ వేసి లోపల సాక్స్ వేసి ఉండి వెన్ యూ గో బ్యాక్ ఆఫ్టర్ ద షూ టు ద రూమ్, ఆ షూ నుంచి యూ విల్ గెట్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ దట్ ఐరన్ ఓర్. మన నోర్ నుంచి, నోస్ నుంచి రూమ్లో వెళ్ళి వెన్ వీ టేక్ అ బాత్ ఆఫ్టర్ ద షూట్, complete iron ore red thing will be going off from us. Copper. But later we came to know that then we shot అదే సాంగ్ లో ఒక ప్లేస్ లో శాండ్ లాగా ఉంది. దట్ ఈస్ ద అల్టిమేట్, అన్నిటికీ వేస్ట్ అది. వాట్ ఎవర్ ఐరన్ నుంచి మనం ఏం ఫ్యాక్టరీలో తీసారో అన్ని తీసిన తర్వాత ఎండ్ వేస్టేజ్, అండ్ ద ఎండ్ వేస్టేజ్ ఆల్సో దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ సమ్ అదర్ పర్పసెస్. బట్ దట్ ఈస్ అ వెరీ ఫైన్ పార్టికల్. ఇట్ గెట్స్ ఇన్ టు యువర్ లంగ్స్, మనకే తెలీదు, అండ్ ఇట్ విల్ బీ దేర్ ఫర్ ఎవర్. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మహేష్ గారు రియలీ దట్ షూట్ వెంట్ ఫర్ ఆల్మోస్ట్ 8 to 9 days అక్కడ. బట్ ఇన్ ద 8 to 9 days హీ రియలీ కోఆపరేటెడ్ అ లాట్. అన్లెస్ ఆయనకు ఆ ప్యాషన్ లేకపోతే ఆ సాంగ్ అలా రాదు. ఆగడు ఇంట్రొడక్షన్ సాంగ్. ఓ మై గాడ్. సో యూ కెన్ సీ ద డస్ట్, ఎనామస్ డస్ట్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్. డస్ట్లోనే బాంబుని పెట్టాము అక్కడ. యూ కుడ్ సీ ఆల్ ద బ్యాక్గ్రౌండ్. మరి ఎలా సార్ లంగ్స్ కి అది ఎఫెక్ట్ అవ్వదా? అప్పుడు ఉన్న ప్యాషన్ అండ్ ద స్పీడ్లో అవన్నీ తెలియదు. దెన్ లేటర్ వీ కేమ్ టు నో ఇలాంటి వర్క్లో ప్లేస్లో మనం వర్క్ చేసాం, ఇంత రిస్క్ తీసుకున్నాం, అదన్నీ లేటర్గా తెలిసింది. ఓకే. బాద్షా రన్నింగ్ అది బంతిపూ సాంగ్ வந்து బంతిపూల జానకి అప్పుడు వరకు వీ వర్ షూటింగ్ ఇన్ స్పెయిన్లో ఒక షూటింగ్ జరుగుతుంది. స్పెయిన్ నుంచి వీఆర్ షిఫ్టింగ్ టు స్విట్జర్లాండ్లో షూట్కి వెళ్తున్నాం. స్పెయిన్ ఆల్మోస్ట్ ఈవినింగ్లో కూల్ గాలి ఉంటుంది తప్ప డే టైంలో వెరీ హార్ష్ సన్లైట్. సో వీ థాట్ అప్ప ఇంత హార్ష్ ఉంది సన్లైట్, బెటర్ ఎంత తొందరగా స్విట్జర్లాండ్ వెళ్ళిపోతా బెటర్ అనుకుని స్విట్జర్లాండ్ వెళ్తా అక్కడ -20s -15 దాటి, అండ్ గాలి ఒక్కసారి వస్తా దట్ గాలి విల్ మేక్ ద టెంపరేచర్ అనదర్ 10 degrees డౌన్ వెళ్ళిపోతాయి. అంత టెంపరేచర్లో పాపం యాక్చువల్లీ చెప్పాలంటే కాజల్ ఓన్లీ షీ వాజ్ ద వన్ హూ ఇస్ వేరింగ్ ద శారీ. All others we will be sitting in the vehicle waiting for the snowfall, that snow storm లాగా ఉంటుంది. కొంచెం కంట్రోల్కి వస్తా we will run, take the shot, come back and sit inside. On black coffee we'll వేడిగా తాగుని we used to be inside. Fingers used to pain like anything. సో అంత స్నోలో ఎన్టీఆర్ గారు and both of them dance అన్నీ చేయాలి. Even if you see now, you can see what temperatures we have worked. In the look only you can see that. సో ఇలాంటి చాలా సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. ఆగడులో when we are doing one song in Ladakh, అప్పుడు తమనాకు she was having only one layer of dress, very flowy, wind మూవ్ అవ్వాలి అన్నీ ఉంది. అవును. But we are all with all sweaters, all sort of things, gloves and everything. But అంత డిగ్రీస్లో అలా ఉండి చేయడం చాలా కష్టం. తమన్నా she managed. Very tough thing to manage, but they all did. లాట్ ఆఫ్ ఫిలిమ్స్ తెలుగులో చాలా మంచి సూపర్ హిట్ ఫిలిమ్స్ చేశారు, అండ్ సూపర్ హీరోస్తో చేశారు, సూపర్ స్టార్స్తో చేశారు. అండ్ నాని గారు అండ్ విజయ్ దేవరకొండ గారు అండ్ మళ్ళీ అగైన్ జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు
మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి వాళ్ళందరితో మళ్ళీ ఇంకా స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అండ్ సినిమాటోగ్రఫర్ అంటే అంత ఈజీ కాదు. సో వాళ్ళకి మైండ్లో 24 hours స్లీప్ టైంలో కూడా వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండాలి, కలర్ది ఎట్లా మేనేజ్ చేయాలి, ఎలాంటి క్వాలిటీ ఉండాలి, ఎలాంటి కలర్ కాంబినేషన్స్ ఉండాలి, ఇలాగ రన్ అవుతూ ఉంటుందన్నమాట. సో అండ్ అలానే మన అతడు ఫిలిం కూడా రిలీజ్కి రెడీగా ఉంది కాబట్టి సో థియేటర్స్, మీ నియర్ బై థియేటర్స్ని మిస్ చేసుకోకుండా చూడలేని వాళ్ళందరూ కూడా మళ్ళీ రిలీజ్ ఫిలింని ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.